ఎవరిని చూసినా పుష్ప, ఎవరి నోట విన్నా తగ్గేదేలే అనే డైలాగ్. సో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్నాం. కాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఆల్మోస్ట్ అంతా సెటప్ అంతా కూడా రెడీ అయిపోయింది. అండ్ ఫ్యాన్స్ అంతా కూడా ఆల్రెడీ క్రౌడ్ అంతా కూడా చేరిపోయింది. సో అంత సీటింగ్ అరేంజ్మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ కూడా అన్ని ఏర్పాట్లు అయితే జరిగిపోతున్నాయి. అండ్ ఆన్ స్టేజ్ మనం ఉన్నాము. సో దిస్ ఈజ్ ద స్టేజ్. అండ్ అక్కడ చూస్తే మనకు ఎల్ఈడి స్క్రీన్స్ కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ కూడా మనకు వైల్డ్ ఫైర్కి సింబాలిక్గా ఈ స్క్రీన్స్లో కూడా ఫైర్ అనేది అలా కనిపిస్తుందన్నమాట. సో కాసేపట్లో మనము స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ సో యూజువలీ కాకుండా ఈ మధ్య అందరూ కూడా హీరో ఎంట్రన్స్ కోసము ఎక్కువగా స్టేజ్ మీద హీరో ఉంటారు డెఫినెట్లీ, బట్ ఈ వాక్వే ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. సో దట్ హీరో ఇంకాస్త దగ్గరగా ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గ్రీట్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ఇంకొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. సో ఐ గెస్ ఈ స్టేజ్ అనేది ఇంకా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. సో దట్ బన్నీ ఈ స్టేజ్ త్రూ వాక్ చేసుకుంటూ ఫ్యాన్స్కి విష్ చేస్తాడనమాట. సో ఈ స్టేజ్ సెటప్, ఈ వాక్వే ఏదైతే ఉందో చాలా సిగ్నిఫికెంట్గా అనిపిస్తుంది ఇక్కడ. అండ్ చూస్తున్నారు కదా ఫ్యాన్స్ క్రౌడ్ ఎంత చేరిపోయిందో. యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ కావాల్సిన సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకున్నారు. సో ఎలాంటి మిస్హాప్స్ జరగకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో లైటింగ్ కానీ, సౌండ్ కానీ, లిటరలీ సీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్ అన్నట్టుగా ఉంది ఇక్కడ. అండ్ ఆల్సో స్టేజ్ కూడా ఈజ్ ఆల్ సెట్, లైటింగ్ కూడా, సౌండింగ్ కూడా. సో ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ మనం ఫ్యాన్స్తో మాట్లాడాం, వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నామో వాళ్ళ మాటల్లో విన్నాం, వాళ్ళ డైలాగ్స్తో విన్నాం. నాట్ జస్ట్ హైదరాబాద్, లోకల్గా కాదు, ఎక్కడెక్కడ నుండో వచ్చారు. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ కానీ, ఏపీ కానీ, అలాగే కర్ణాటక నుండి, ఇంకొంతమంది నార్త్ నుండి కూడా వచ్చారనమాట. సో ఆల్రెడీ బన్నీ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరగకన్నా ముందు ఆల్రెడీ నార్త్కి వెళ్ళి అక్కడంతా టూర్ అయిపోయింది. అండ్ ఆల్సో సౌత్లో కూడా 2 ప్లేసెస్కి వెళ్ళారు. అండ్ ఫర్ నౌ హైదరాబాద్లో ఈవెంట్ జరగబోతుందన్నమాట. సో ఎక్కడ జరిగినా హైదరాబాద్లో జరిగితే మాత్రం ఆ ఈవెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పేసి ఈ ఏర్పాట్లన్నీ చూస్తే కూడా అర్థమవుతుందన్నమాట. సో ఆల్రెడీ మనము చాలాసేపటి నుండి చూస్తూ ఉన్నాము, ఈగర్గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ప్రాబబ్లీ ఒక 10-15 మినిట్స్లో ఆర్ మేబీ అరౌండ్ 20 మినిట్స్లో ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, చూస్తున్నారు కదా ఫ్యాన్స్ హడావిడి ఏ లెవెల్లో ఉందో. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి కావాల్సిన ఏర్పాట్లు జరిగాయి. ఫ్యాన్స్ కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తూ ఇక్కడ యూసుఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ వరకు వచ్చారనమాట. సో ఫ్యాన్స్ ఆల్రెడీ గోల చేస్తున్నారు. ఇంకా బన్నీ ఎంట్రన్స్తో, మన సుకుమార్ గారి ఎంట్రన్స్తో, అండ్ స్పెషల్ అట్రాక్షన్ రష్మిక మందన గారి ఎంట్రన్స్. అండ్ ఆల్సో ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్లో శ్రీలీల కూడా ఉంది. సో రీసెంట్గానే ఆ సాంగ్ కూడా రిలీజ్ అయింది, కిసిక్ అనే సాంగ్ కూడా చాలా వైరల్ అవుతుంది. అండ్ అందరూ కూడా దీనికి రీల్ చేస్తున్నారు, మనం చూస్తున్నాము. సో ఎంత పాపులర్ అవుతుందో ఆ సాంగ్ కూడా. అండ్ ఆల్సో రిమైనింగ్ సాంగ్స్, స్పెషలీ పుష్ప 2 బీజిఎంకి అయితే ఫ్యాన్స్ చాలా వైబ్ అవుతున్నారు. సో ఇప్పుడు కాసేపట్లో ఈ వైబ్ని మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకురావడానికి మనకు బన్నీ, అల్లు అర్జున్ కాసేపట్లో రాబోతున్నారు అనమాట. సో ఇక్కడ నుండి మనం చూస్తే స్టేజ్ ముందు నుండి ఇలా క్రౌడ్ అంతా కనిపిస్తుంది. సో కాసేపట్లో ప్రాబబ్లీ ఒక 15-20 మినిట్స్లో ఈవెంట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ తర్వాత, ఎంట్రీ థింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు బన్నీ వస్తాడు, అలాగే రష్మిక మందన అండ్ సుకుమార్ గారు ప్రాబ్లీ ఈ ఈవెంట్కి ఎక్కువగా, ఎందుకంటే మనకు తెలుగులో అన్ని ఈవెంట్స్, మిగతా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఏ ఈవెంట్ చేసినా కూడా ఆయన అక్కడికి వెళ్ళలేకపోయారు. లాస్ట్ మినిట్ వరకు కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ రెడీగా ఉన్నారు ఆయన. సో ప్రాబబ్లీ ఇక్కడ మనకు హైదరాబాద్లో జరిగే ఆ ఈవెంట్కి మాత్రం ఆయన వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా కావాల్సిన సెటప్ అంతా రెడీగా ఉంది. అక్కడ కెమెరా వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఇలా స్టేజ్ మధ్యలో, ఇలా గ్రౌండ్ మధ్యలో వాళ్ళు సెటప్ అంతా వేసుకొని రెడీగా ఉన్నారనమాట. సో అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఎలక్ట్రిసిటీ కూడా వీళ్ళు ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్గా, సిగ్నిఫికెంట్గా కేర్ తీసుకున్నారు. బికాజ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ లైక్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఈవెంట్ కాబట్టి. సో లైటింగ్, సౌండింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ప్రాపర్గా కేర్ తీసుకొని
ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ ఇక్కడున్న వాళ్ళే కాకుండా ఇలా స్క్రీన్స్ మీద చూస్తూ వాళ్ళందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి. సో ప్రాబ్లీ 15-20 మినిట్స్లో ఈవెంట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో అదనమాట పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సంగతులు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కెమెరామెన్ సూరితో లుంబిని, TV9.